హాయ్ అండి. ఏంది పాప కొత్త చెట్టుని చూపిస్తుంది. కాయలు కూడా సేమ్ ద్రాక్ష పండ్లలాగున్నాయి. అది కూడా పెద్ద చెట్టుకు కాసాయేంటి అని అనుకుంటున్నారా? ఈ కాయలు వచ్చేసి ద్రాక్ష పళ్ళు కావండి. అలాగే ఈ చెట్టును వచ్చేసి మా నాన్న ఏరి కోరి ఇన్ని పళ్ళ మొక్కలలో కూడా ఈ చెట్టును మాత్రమే తెచ్చి పెట్టుకున్నాడండి. ఎందుకంటే ఈ పళ్ళ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. అలాగే ఈ పళ్ళైతే ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. మ్యాంగోస్ దొరుకుతాయి కదా, ఆ సీజన్లోనే మనకు ఈ కాయలు కూడా దొరుకుతాయి. ఈ కాయలు చెట్టుకి ఇలాగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. పచ్చివైతే గ్రీన్ ఉంటాయి, అవే పండితే మాత్రం మంచి పింక్ కలర్లో ఉంటాయి. ఈ కాయల్ని తినడం వల్ల మనకు డైజెషన్ అనేది బాగా అవుతుందంట. ఇంకా అలాగే మనకు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందంట. అందుకోసమని మా నాన్న ఈ కాయ మొక్కల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దీని సీజన్లో వీటిని తింటే మంచిగా హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. మా చిన్నప్పుడైతే మేము ఈ బంకీరకాయల కోసం మొత్తం అంతా ఎక్కడెక్కడో వెతికి మరీ తెచ్చుకునే వాళ్ళము. అలాగే ఈ బంకీరకాయల బెనిఫిట్స్ అప్పట్లో అయితే మాకు తెలియదు, కానీ ఇప్పుడు మంచిగా బెనిఫిట్స్ అన్నీ మనకు బాగా వైరల్ అవుతున్నాయి. ఒకసారి మీరు కూడా ఈ కాయల్ని ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ ఏరియాల్లో బాగా పండిన ఈ బంకీరకాయల్ని తిన్నప్పుడు మనకు నోరంతా కూడా జిగట అయిపోతుందండి. ఎందుకంటే దీంట్లో జిగురు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక చిన్న సీడ్ కూడా ఉంటుంది. కాకపోతే వీటిని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. ఇంకా అలాగే మంచి తీయగా కూడా ఉంటాయి. చిన్నప్పుడు వీటితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నా ఫ్రెండ్స్తో అందరితో కలిసి వెళ్ళి మరి బంకీర పండ్లని తెచ్చుకునే వాళ్ళము. మీకు కూడా చిన్నప్పుడు ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉంటుంది కదండి. పోయి రేగి పండ్లు తెచ్చుకునేది, బంకీర పండ్లు తెచ్చుకునేది, ఇంకా నేరేడు పళ్ళు తెచ్చుకునేది, మామిడి పళ్ళు తెచ్చుకునేది. ఇలాంటి గ్యాంగ్లు ఏమైనా ఉంటే ఆ గ్యాంగ్లకు మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఏరియాలో వీటిని ఏమంటారో నాకు చెప్పండి. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకేమైనా తెలిస్తే నాకు తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.